హ్మ్. నైట్ అంతా కూడా చెక్ చేసాం. హ్మ్. ఆ పాప ఏ వైపు వెళ్ళిందన్నది చెప్పిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది డీప్ జంగిల్. అది ఇంచుమించుగా 1000 ఏకర్స్ ఉంటుంది సార్. హిలాక్ అది పైకి ఉంటుంది కొండ. హ్మ్. ఇది అచ్చా! చివరి నుంచి ఆ చివరికి 1000 ఏకర్స్ పైనే ఉంటుంది. హ్మ్. దానికి ప్యారలల్ గా ఇంకా ఇవన్నీ తోటలు, మామిడి తోటలు, ఇవన్నీ కూడా ఒక 500 ఏకర్స్ ఉంటాయి. హ్మ్. అయినా ఈ 5-6 డేస్ నుంచి కంటిన్యూస్ గా ఎస్డిఆర్ఎఫ్, మా స్పెషల్ పార్టీస్, సబ్ డివిజన్ ఫోర్స్, ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇంచుమించు 6 ఎస్ఐలు, 20 మంది మా స్టాఫ్ అందరం కూడా చర్చ చేసి ఆల్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని చేసాం. ఫారెస్ట్ హ్మ్. వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం, ఎస్డిఆర్ఎఫ్ హెల్ప్ తీసుకున్నాం. దీనికి డిసైడ్ ఈ యొక్క సీసీ ఫుటేజ్, ఈ విలేజ్ సరౌండింగ్స్, విలేజెస్ లో ఎక్కడైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో అన్ని వెరిఫై చేసాం. డంప్ కాల్ పెట్టాం. ఆ హ్మ్. ఆ డంప్ వాళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి ఇంచుమించు 45 మెంబర్స్, కామన్ మెంబర్స్ అన్ని కూడా పిన్ టు పిన్ వెరిఫై చేసాం. హ్మ్. మొత్తం ఆ యొక్క ఫారెస్ట్ ని డ్రోన్ కెమెరాతో, నైట్ విజువల్స్ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాతో చెక్ చేసాం. కానీ హ్మ్. ఎక్కడ కూడా ఎటువంటి క్లూ ఇంతవరకు మనకు దొరకలేదు.